ఓం నమ శివాయ. ఓం నమో శ్రీ విఘ్నరాజాయ నమ. ఓం నమో శ్రీ లక్ష్మీ నృసింహదేవాయ నమ. ఓం నమో శ్రీరామచంద్ర పరబ్రహ్మణే నమ. ఓం నమో శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమ. ఓం నమో భగవతే వాసుదేవాయ. ఓం నమో శ్రీ ఆంజనేయ స్వామి దేవాయ నమ. నమస్కారం. ఈరోజు 2026 సంవత్సరం జూలై నెల 21వ తేదీ, శ్రీ పరాభవ నామ సంవత్సరం, దక్షిణాయనం, గ్రీష్మ ఋతువు, ఆషాఢ శుద్ధ సప్తమి, అష్టమి, భౌమ్య వాసరే, మంగళవారం. ఇప్పుడు హైదరాబాద్ మహానగరంలో సమయం ఉదయం 9:37 అయింది. భక్తుని నోట భగవద్గీత తాళపత్ర గ్రంథ ప్రతి పారాయణం సంఖ్య 0054, అనగా ఈరోజు 54వ రోజు. భగవద్గీత 6వ అధ్యాయం సంయమ యోగం, ధ్యాన యోగంలో నుంచి 23వ శ్లోకం నుంచి 27వ శ్లోకం వరకు పాడుకొని ఆనందిద్దాం. వాటి తాత్పర్యములను తెలుసుకొని ఆనందిద్దాం. ఓం నమో శ్రీకృష్ణం వందే జగద్గురుం. 23వ శ్లోకం. తం విద్యా దుఃఖ సంయోగ వియోగం యోగ సంగీతం స నిశ్చయేన మోక్షవ్యయోగో నిర్విణ్ణ చేతస. దుఃఖాలకు దూరమైన అలాంటి దానిని యోగము అని అంటారు. దిగులు పడకుండా దీక్షతో ఆ యోగాన్ని అభ్యసించాలి. ఇప్పుడు 24వ శ్లోకం. సంకల్ప ప్రభావాన్ కామాన్ త్యక్త్యా సంకల్ప ప్రభావాన్ కామాన్ త్యక్త్వా సర్వానశేషత మనసైవేంద్రియగ్రామం వినియమ్య సమంతత. సంకల్పం వల్ల కలిగే సకల వాంఛలను సంపూర్ణంగా విడిచిపెట్టి ఇంద్రియాలన్నింటినీ సమస్త విషయాల నుంచి మనస్సును మళ్లించి. ఇంకా 25వ శ్లోకం. శనై శనైరుపమే బుద్ధ్యా ధృతిగృహీతయా ఆత్మసంస్థం మనఃకృత్వా న కించిదపి చింతయేత్. బుద్ధి ధైర్యంతో మనస్సును ఆత్మ మీదే నెమ్మదిగా నిలిపి చిత్తశాంతి పొందాలి. ఏమాత్రం ఇతర చింతనలను చేయకూడదు. యతో యతో నిశ్చరతి మనశ్చంచలమస్థిరం తతస్తతో నియమ్యై తత్ ఆత్మన్యేవ వశం నయేత్. ఇప్పుడు ఈ 26వ శ్లోకానికి తాత్పర్యం. చంచలమును అస్థిరమును అయిన మనస్సు ఏ ఏ విషయాల మీదకు వెళుతుందో ఆయా విషయాల నుంచి దానిని మళ్లించి ఆత్మ మీదే నిలకడగా ఉంచాలి. ఇప్పుడు ఈనాటి చివరి శ్లోకం 27వ శ్లోకం. ప్రశాంత మనసం హ్యేనం యోగినం సుఖముత్తమం ఉపైతి శాంతరజసం బ్రహ్మభూతమకల్మషం. ప్రశాంతమైన మనసు కలిగినవాడు కామక్రోధాది ఉద్రేక కారణాలకు అతీతుడు, పాపరహితుడు, బ్రహ్మస్వరూపుడు అయిన యోగ పురుషునికి పరమసుఖం లభిస్తుంది. ఓం నమో శ్రీకృష్ణం వందే జగద్గురుం. మరి రేపటి భగవద్గీత పారాయణం లండన్ నగరంలో పాడుకోవటం జరుగుతుంది. అంతవరకు సెలవు. సర్వే జనా సుఖినో భవంతు. అందరూ బాగుండాలి.
అందులో అందరూ ఉండాలి. నమస్కారం.